స్పష్టపరిచారు. అదేంటంటే ఒకరోజు రాబోతుంది, దేవుడు తన కొరకు జీవించిన వారిని, తన కొరకు నిలవబడిన వారిని, తనను నమ్మిన వారిని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని, రక్షణ పొందిన వారిని, తన కొరకు జీవించిన వారిని ఆయన ప్రత్యేకపరిచి తనతో ఉండడానికి తీసుకొని వెళ్ళబోతున్నారు. అంటే విశ్వాస జీవితంలో నీవు కలిగి ఉన్న నిష్టకు, నీవు కలిగి ఉన్న నియమాలకు, నువ్వు చేస్తున్న ప్రార్థనలకు, ప్రభు కొరకు నీవు పడుతున్న ప్రయాసకు ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ వెయిన్. అదంతా వ్యర్థమైపోతుంది అని దయచేసి అనుకోవద్దు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులు, ప్రస్తుతానికి మన కంటికి కనపడుతున్నవి కొన్నే. వీ కెనాట్ గెట్ అ హోల్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నిటి గురించి మనకు అవగాహన రాదు. ప్రస్తుతం జరుగుతున్న విషయాలు చూసి అందరి జీవితాలు ఒకేలా ఉన్నాయండి, అసలు దేవుడు నిజంగా ఉన్నారంటారా? లేకపోతే ప్రస్తుత పరిస్థితులు నాకు గమనిస్తున్నట్లయితే దేవుడు ఏదో నీతిమంతులను ఆశీర్వదిస్తున్నట్లు నాకు అనిపించట్లేదే అని ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం నిర్ణయాలు తీసుకోవడం సరి